ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు యేసుకుని ఇన్‌స్టంట్ స్పాంజ్ దోసలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బౌల్‌లోనికి హాఫ్ కప్ అటుకులేసుకొని, ఒకసారి బాగా వాష్ చేసుకొని, అదే కప్‌తో కప్ ఉప్మా రవ్వ, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ కప్ వాటర్ పోసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా యేసుకొని, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే అటుకులు తీసుకున్నామో, అదే కప్‌తో రవ్వ, పెరుగు కూడా తీసుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, మిక్సీ జార్‌లో ఏసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ అవసరం పడవు. 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని, ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ఇన్‌స్టంట్‌గా స్పాంజ్ దోసలని తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఈనో పౌడర్ వేసుకోవాలి. దానిపైన కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అది వేడిన తర్వాత దోసలని వేసుకోవడమే. ఈ దోసలని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది. మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు. మిగిలిన దోసలన్నీ ఇలానే వేసుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా, టేస్టీగా ఇన్‌స్టంట్ స్పాంజ్ దోసలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు కావాలంటే దోసలు వేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకున్నా సరే స్టీమ్ చేసుకోవచ్చు. ఈ దోసలోనికి టమాటా పచ్చడి గాని, పల్లీల చట్నీ సరే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మిగిలిన దోసలన్నీ ఇలానే ఏసుకోవాలి. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఇన్‌స్టంట్ స్పాంజ్ దోసని తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.